Hello guys, welcome back to our channel TS Polyset 2024 సంబంధించి మీకు వచ్చినటువంటి ర్యాంక్ కి ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, కేటగిరీ చూడబోతా ఉన్నాం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎంజాయ్ చూడండి. అదే విధంగా మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎంజాయ్ చూడండి. మీకైతే ఏ కాలేజ్ సీట్ వస్తుంది ఎగ్జాక్ట్ వీడియో తెలుసుకోబోతా ఉన్నాం. మనం చూస్ పాలిసెట్ 2021 మనం చూసుకున్నట్లయితే టీఎస్ పాలిసెట్ 2021 యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. అప్పుడు ఆ స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో కేటగిరీ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చింది కదా, మీ ర్యాంక్ ఒక బుక్ పైన రాసుకోండి. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుంది, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో కంప్లీట్ చూద్దాం స్టెప్ బై స్టెప్ కూడా. మనం చూసుకున్నది ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్ ఇక్కడ మనకైతే ఈ యొక్క లింక్ అయితే క్రియేట్ చేయడానికి రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కరు చూడండి. అదే విధంగా మీకు ఏ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సేవ్ చేసుకొని మీకు చూపిస్తాను లాస్ట్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఎస్జి గోట్ పాలిటెక్నిక్ అనమాట. ఇది ఆదిలాబాద్ లో ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది. అదే విధంగా ఇక్కడ కోఎడ్యుకేషన్ అకాడమీ కూడా క్లారిటీ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కాలేజ్ టైప్ అనమాట, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రాంచ్ కూడా ఇవ్వడం జరిగింది, బ్రాంచ్ అంటే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇక్కడ ఓసీ బాయ్స్ వచ్చేసి 13,603 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి సీట్ రావడం జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో. అదే విధంగా ఓసీ గర్ల్స్ కి 14,000, అదే విధంగా బీసీఏ బాయ్స్ కి 22,000, అదే విధంగా బీసీఏ గర్ల్స్ కి 23,000, అదే విధంగా బీసీబీ 18,000, బీసీబీ గర్ల్స్ 20,000, అదే విధంగా బీసీసీ 20,000 బాయ్స్ కి, బీసీసీ 22,000 గర్ల్స్ కి, అదే విధంగా బీసీడీ బాయ్స్ కి వచ్చేసి 17,000, అదే విధంగా బీసీడీ గర్ల్స్ కి వచ్చేసి 22,000, అదే విధంగా బీసీ బాయ్స్ కి వచ్చేసి 20,000, బీసీఈ గర్ల్స్ కి వచ్చేసి ఇక్కడ 20,000, అదే విధంగా ఎస్సీ కేటగిరీ బాయ్స్ కి వచ్చేసి ఇక్కడ 26,000, ఎస్సీ గర్ల్స్ కి వచ్చేసి 33,000, అదే విధంగా ఎస్టీ బాయ్స్ కి వచ్చేసి 16,000, అదే విధంగా ఎస్టీ గర్ల్స్ కి వచ్చేసి 19,000. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసి ఇక్కడ మనకు 4,980 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఈ కాలేజ్ ఎక్కడ అప్డేట్ మనకు క్లారిటీ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఒక్క బ్రాంచ్ అని కాదు, మనకి ఇక్కడ ఈ కాలేజ్ ఆదిలాబాద్ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, సిఎస్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఇక్కడ మనకి ఎంత 5,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ ఓసీ స్టూడెంట్ ఇక్కడ సీట్ రావడం జరిగింది. అదే విధంగా గర్ల్స్ కి, అదే విధంగా బీసీఏ చూసుకున్నది ఇక్కడ 8,000, అదే విధంగా 8,000 మనకు 9,000, ఇక్కడ 9,000 10,000 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్ రావడం జరిగింది బీసీ స్టూడెంట్స్ కి. అదే విధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ 15,000 17,000 ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నది ఇక్కడ మన ఇక్కడ ఈసీ అనమాట. ఓకే, ఈసీ త్రిబుల్ సంబంధించిన ఇక్కడ మనకు 13,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్ రావడం జరిగింది ఓసీ క్యాండిడేట్. అదే విధంగా మనకి బీసీ 20,000, ఇక్కడ మనకు లాస్ట్ చూసుకున్నది ఇక్కడ ఓవరాల్ గా 20,000 ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ 24,000 ఉన్న స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది, ఆల్ కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి 26,000 ఉన్నటువంటి స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు 45,000, 60,000, అదే విధంగా 34,000, ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 35,000 to 50,000 ఉన్న స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది, ఆల్ కేటగిరీస్ అనమాట. లైక్ ఈ విధంగా సివిల్ ఇంజనీరింగ్, అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయత్ నగర్ లో వచ్చేసి కాలేజ్ అనమాట ఇది. ఇక్కడ మనకు సిఎస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ సిఎస్ అనమాట, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట. 9,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి ఇక్కడ ఓసీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది అనమాట. ఓకే గైస్, ఈ విధంగా అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చాలా అయితే టైం పడుతుంది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్ మీకు ఏ విధంగా సేవ్ చేసుకొని చెప్పాను కదా, మీకు ఇప్పుడు టికెట్ చెప్తానమాట. ఏం లేదు గైస్, ఇక్కడ నేను ఒక్కొక్క పేజ్ అనమాట నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను పైకి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ముందు చెప్పాను కదా ఒక ఐడియా వచ్చేసి మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీరు ఏ కోర్సులో చేయాలనుకుంటున్నారు, మరి మీ ర్యాంక్ ఏ కోర్సులో టచ్ అవుతుందో ఆ కోర్స్ మీద అయితే రాసుకున్నట్లయితే మీకు ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. అదే విధంగా మరొక వీడియో మీకు అయితే టీఎస్ పాలిసెట్ 2023 సంబంధించిన యొక్క సీట్ అలాట్మెంట్ తీసుకుని చూపిస్తాను. అప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిలాక్సేషన్ కోసం అయితే ఈ యొక్క పీడిఎఫ్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ అడుగుతా ఉన్నారు, మా అన్న మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు ఏ కాలేజ్ సీట్ వస్తుందని కూడా ఒక క్లారిఫికేషన్ వీడియో చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాను. మనం చూసుకుని దాదాపు ఇక్కడ మనకు 14 పేజెస్ ఉన్నాయి. ఒక పీడిఎఫ్ లో మీకు మెల్లి ఈ విధంగా స్క్రోల్ చేస్తా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.
చేసుకుని ఒక 1 అవర్ టైం కేటాయించి చెక్అవుట్ చేసుకుని మీకు ఏ కలర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ తీసుకోండి స్క్రీన్ షాట్. అదేవిధంగా నీకు సెకండ్ పేజ్కి అయితే నేను మూవ్ అవుతా ఉన్నాను. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్కి అయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ప్రతి ఒక్క గైడెన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అనమాట. ఈ విధంగానే మీకు గైడెన్స్ వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి. అదేవిధంగా మీకు అందరికి ఓకే అనుకుంటే ఒక రోజు మళ్ళీ మనకి ఇక్కడ మీకు లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. మరి కంప్లీట్ గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. లైవ్ లో వచ్చేసి మీ యొక్క డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కూడా. అదే విధంగా మనకు వచ్చేసి ఇక్కడ కౌన్సిలింగ్ కూడా మనకు స్టార్ట్ కాబోతా ఉంది. మనకు ఈ యొక్క జూన్ 22 నుంచి అయితే కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే బి అలర్ట్ గా ఉండండి. అదే విధంగా మీ కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవే ఉన్నాయో అప్కమింగ్ వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో వచ్చేసి చెక్అవుట్ చేసుకొని ఆ యొక్క డాక్యుమెంట్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగానే మీకు అన్ని వస్తాయి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూసుకోండి గైస్, మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటారని భావిస్తా ఉన్నాయి. 2021 యొక్క పీడిఎఫ్ అనమాట. 2023 యొక్క పీడిఎఫ్ తో మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే, నేను చాలాసార్లు ట్రై చేస్తాను కానీ నేను కూడా అన్ని వెబ్సైట్ ట్రై చేశాను. నాకు ఈ యొక్క పీడిఎఫ్ మాత్రం దొరికింది. పీడిఎఫ్ మనకి ఇక్కడ ఏదైతే 2024 సంబంధించిన ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి పాలిటెక్నిక్ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ పాలసీ సంబంధించిన ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ అయితే ఇప్పుడు ఎనేబుల్ లేదనమాట, ఓపెన్ కావట్లేదు సర్వర్ ఇష్యూ వల్ల. మనకు విత్ ఇన్ 1 వీక్ లో మనకైతే ఆ యొక్క సర్వర్ కూడా మనకు ఓకే అయిపోతుంది. అప్పుడు అందులో నుంచి మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కలర్ సీట్ వస్తుందని కూడా ఇన్ డీటెయిల్ మనం చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ఇక్కడ మనకు దాదాపు ఇక్కడ 12 పేజెస్ అయితే అయిపోవడం జరిగింది. 13 పేజ్కి వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా యొక్క పీడిఎఫ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ముందు చెప్పినట్లు ఇక్కడ ఏవైతే కాలేజ్ నేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కాలేజ్ బ్రాంచ్ ఉంది, అదేవిధంగా ట్యూషన్ ఫీజు ఉన్నది, ఇది చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ బాయ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్ కొంచెం అయితే ఫీజు అయితే వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఒక చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు తెలంగాణ లోపల వచ్చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ సంబంధించిన ఒక పీడిఎఫ్ అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి 21కి 24కి ఇక్కడ కొన్ని కాలేజెస్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. కాబట్టి మరి అప్కమింగ్ వీళ్ళు వచ్చేసి మీకు ముందు చెప్పినట్లు ఏదైతే 2023లో సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది కదా, అది మీకు డైరెక్ట్ చూపిస్తాను. మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి కూడా అప్కమింగ్ డీటెయిల్ గా మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరైతే ఎన్నో చూసాను భావిస్తా ఉన్నాను. మీరు చూసినట్లయితే మీకు అయితే బెనిఫిట్ అవుతుందని భావిస్తా ఉన్నాను. మీకు ఈజీగా ఏ కాలర్ సీట్ వస్తుందో తెలుస్తుంది. మీకు టెన్షన్ ఫ్రీ అయితే అవుతారు. ఓకే, ఈ విధంగానే ముందు చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ యొక్క కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ వీడియో కూడా మీకు ముందు చెప్పినట్లు అప్కమింగ్ 2-3 డేస్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మరి ఏవేవి అవసరం ఉంటే మన కౌన్సిలింగ్ తీసుకెళ్ళడానికి కానీ కూడా ప్రతి ఒక్కరు ఉంటుంది. ఓకే, యొక్క స్లాట్ బుకింగ్ కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చెప్తాను స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ఈ విధంగానే అందరికీ మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుతున్నాను. అందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను కౌన్సిలింగ్ ప్రాసెస్ తో పాటు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.